మా ఇంట్లో అయితే భోగి, సంక్రాంతి, కనుమ చాలా బోరింగ్ గా జరిగింది. ఎందుకు అనుకుంటున్నారా? మీకు తెలుసు కదా, పండుగ అంటేనే ఊరు అనమాట. ఊరికి వెళ్తేనే ఆ సరదా ఉంటుంది, ఆ పండుగ వాతావరణం ఉంటుంది. అదే మనం ఊరు వెళ్లకుండా మన ఇంట్లోనే చేసుకుంటే నిజంగా చాలా బోర్గా అనిపిస్తుంది కదా. సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఏం చేసాం, ప్రతి పండగకైతే ఊరు వెళ్ళలేం కదా అని చెప్పేసి ఒక చిన్న ముగ్గు అయితే ఇలా ఏదో ఒక చిన్న రంగోలి అయితే వేసేసాను. ఎలా ఉందో మీరే చెప్పండి. చుట్టూ ఎల్లో కలర్ లో ఉన్నాయి కదా, అవేంటియో మీకు అర్థమైందా? మా వారిని అడిగాను అనమాట, ఇవేంటివో చెప్పు అని. ఆయన ఏమో నాకు అర్థం కాలేదు, నువ్వే చెప్పు అన్నారు. అవేంటివో తెలుసా? వడ్లండి బాబు. ఈ సంక్రాంతి పంటకి వ్యవసాయం పూర్తయిన తర్వాత వడ్లు ఇంటికి చేరుతాయి కదా, సో ఆ సింబాలిక్ గా వేశానన్నమాట. మా వారు ఏమన్నారు తెలుసా? వడ్లని రాసిపెట్టు, చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా అన్నారు. ఇంకా తర్వాత భోగి అంటే మనం పాలు పొంగించాలి కదా కొత్త బియ్యంతో, సో అందుకని చెప్పేసి పాలైతే పొంగిస్తున్నాను. మనకి పాలు ఏ దిశగా పొంగితే ఆ దిశగా ప్రయాణం మంచిగా ఉంటుందంట ఆ ఏడాది అంతా కూడా. పొంగలి చేస్తున్నాను కదా, ఇందులో పప్పు వేసి, బియ్యం వేసి, అలాగే డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తున్నాను. చాలా ఎమ్మీగా కుదిరిందండి టేస్ట్ అయితే. భోగి రోజు కంపల్సరీగా భోగికుండ పెట్టి ఇలా పాలు పొంగించాలి. ఆ తర్వాత ఆ ప్రసాదం తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టి నైవేద్యంగా పెట్టి ఆ పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను. పండగ అంటే ఆడవారికి ఎంత పని ఉంటుందో అంతే ప్రశాంతత కూడా ఉంటుంది ఆఫ్టర్ పూజ తర్వాత. చూడండి, ఇంటిని చక్కగా అలంకరించుకొని పూజ చేసేసుకుంటే ఆ తర్వాత వచ్చే ప్రశాంతతే వేరు. ఇంకా ఆ రోజు సాయంత్రం వచ్చేసి పిల్లలకి భోగి పళ్ళు పోసే సమయం రానే వచ్చింది. చిన్నపిల్లలు ఉంటే ప్రతిరోజు పండగే అనమాట. ప్రతిరోజు కూడా పండగలాగే అనిపిస్తుంది. కానీ ఇదే పండుగని మన నాలుగు గోడల్లో నలుగురు మధ్యలో చేసుకోకుండా మన అనుకున్న వాళ్ళ చుట్టాల మధ్యలో చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. కానీ ఏం చేస్తాంలేండి, ఈ రోజులో ఎవరు పిలుచుకునేటట్టు లేదు కదా. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది, అలాగే గడిపేస్తున్నారు. పండక్కి రా అని పిలిచి నాదుడే లేకపాయే, సరే మా ఇంటికి రండి అని పిలిస్తే చాలా బిజీ అనేస్తున్నారు. ఏం చేస్తానని చెప్పేసి ఇంకా అలా అయితే భోగి పనులు అయితే పోసేసుకుని ఇలా భోగి రోజైతే గడిచిపోయింది. భోగి రోజైతే ఏదైనా అప్పాలు చేద్దాం అనుకున్నాము. అదే సంక్రాంతి ముందు రోజైతే సకినాలు అయితే చేసేసాము. ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే పండగకి ఆ అప్పాలు అనేవి ఇంటికి చేరతాయి. బట్ ఈసారి కొన్ని కారణాల వల్ల అయితే కుదరలేదన్నమాట. ఇక అందుకే తప్పనిసరిగా అయితే మేమే చేసుకోవాల్సి వచ్చింది. బట్ ఈసారి కొన్ని కారణాల వల్ల కుదరకపోయేసరికల్లా నానా తంటాలు పడి మేమే చేసుకోవాల్సి వచ్చింది. సో సకినాలని ఈజీగా చేసుకోవడానికి అయితే ఆల్రెడీ ఒక వీడియో ఉంది, చూసేయండి. సో ఫైనల్గా అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. ఒక 3-4 అవర్స్ పట్టిందన్నమాట టైం అయితే ఇవి చేసేందుకు. చాలామంది చాలా రకాలైతే చేసి ఉంటారు, బట్ మేము మాత్రం ఒక ఐటెంతో అయితే సరిపెట్టుకున్నాము. ఇక నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి అనమాట. ఇంకా సంక్రాంతి ముగ్గుల హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. లేచేసరికల్లా అందరి వాకిలి తలతల మెరుస్తూ ఉన్నాయన్నమాట. భూమాత మీద అడుగడుగున ఒక ఆర్ట్ డయాగ్రామ్ వేసినట్టుగా ఎంత చక్కగా వేశారు అందరూ ముగ్గులు. ఇక మనం ఎందుకు తగ్గేదే లేదనుకుంటూ మేము కూడా వేసేసాము. నా ముగ్గు ఎలా ఉంది, ఏదో చిన్నగా వేయాలి, హెవీగా వద్దనుకున్నాను. అందుకని చెప్పి చాలా సింపుల్గా అయితే కానిచ్చేసేసాను. ఒరే గొబ్బెమ్మలు చేస్తున్నాను, ఒక వీడియో తీరా అంటే మా వాడు అడ్డదిడ్డంగా తీసేశాడు ఆ వీడియో. గొబ్బెమ్మలు ఎందుకు పెట్టుకోవాలని ఒక చక్కటి వీడియో ఉందండి. చాలా చక్కటి రీజన్స్ కూడా ఉన్నాయి, దాని గురించి ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చూసేయండి. తర్వాత గొబ్బెమ్మలని అయితే ముగ్గు మీద పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాము. గొబ్బెమ్మలని ముగ్గు మీద పెట్టిన తర్వాత ముగ్గుకు చూసారు ఎంత కళ వచ్చిందో. అలాగే నవధాన్యాలు, గరిక ఇవన్నీ కూడా ముగ్గు మీద పెట్టేసుకోవాలి. రండి ఇంట్లోకి ఎంటర్ అవ్వండి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత హెవీగా ఎక్కడ వేయలేదు లేండి, లైట్గా వేసేసాను. ఈసారి ముగ్గులు హెవీగా వేయలేదు. అలాగే ఇక్కడ ఇంట్లో చిన్న ముగ్గు వేసి అక్కడ కూడా గొబ్బెమ్మలు పెట్టేశాను. ఇది ఇంటి ముందు గడప ముందు ఏదో చిన్నగా వేసేసాను. ప్రతి ఇయర్ అయితే చాలా హెవీగానే వేసేదాన్ని, కానీ ఈసారి అయితే చాలా తగ్గించేసేసాను. ఇంట్లోకి ఎంటర్ అయితే కృష్ణుడి దగ్గర దీపం పెట్టేసుకొని నిత్య పూజ కూడా చేసేసుకున్నాను. ఇక సంక్రాంతి రోజు నాన్ వెజ్ ఉండదు కనుక వెజ్తోనే గడిపేసాము. ఆ నెక్స్ట్ రోజు కనుమ వచ్చేసింది. కనుమ రోజు తప్పనిసరిగా అయితే రథం ముగ్గు ఇంటి ముందు వేయాలి. సో అందుకని చెప్పేసి రథం ముగ్గు అయితే వేసేసాను. రథం ముగ్గు ఎందుకు వేయాలి, అసలు రథం సప్తమి గురించి కూడా ఒక మంచి వీడియో అయితే నా ఛానల్లో ఉన్నాయండి. డెఫినెట్గా అవి కూడా విజిట్ చేయండి. ఇంటి ముందు ఇంత పెద్దగా రథం ముగ్గు వేస్తే చూడడానికి వాకిలి ఎంత అందంగా ఉందో. సూర్యుడు 7 రథాలతో ఉదయిస్తాడు కనుక 7 లైన్స్తో అయితే రథం ముగ్గు వేయాలండి. అలా 7 లైన్స్తో వేస్తే ఇంకా చాలా పెద్ద రథం ముగ్గు అవుతుంది. సో అందుకని నేనైతే 5 లైన్లు యూజ్ చేసేసి రథం ముగ్గు అయితే వేసేసాను. కనుమ రోజు అయితే తప్పనిసరిగా గారెలు అంటే తినాలంట, అందుకని చెప్పేసి గారెలు అయితే వేసాను. అలాగే కనుమ రోజు నాన్ వెజ్ తినే వాళ్ళకైతే పండగే అనమాట, పెద్ద పండగ అనమాట. సో తప్పనిసరిగా నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్, మటన్ అనేవి ఇంట్లో డెఫినెట్ గా ఉంటాయి. సో మేమైతే వెజిటేరియన్స్ కాదు కనుక చక్కగా నాన్ వెజ్ అయితే వండుకుంటున్నాము. ఇంతే అండి మా సంక్రాంతి పండుగ విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి.